అందరికీ నమస్కారం. తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ వ్యవహార శైలి ఇటు తెలంగాణ, ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ రెండు రాష్ట్రాల మధ్య గందరగోళానికి దారితీస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పరిశ్రమలు తరలి వెళుతున్నాయంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఓ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ప్రధాన వార్తలను జోడించి తెలంగాణకు వచ్చే పరిశ్రమలు భారీ ఎత్తున ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని, ముఖ్యంగా గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు తరలిపోతున్నట్లు ఆ ట్వీట్ సారాంశం కాగా, ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణంగా ఉంది. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య గత ఏడాదిన్నరగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెండు పార్టీలు నువ్వంటే నువ్వు అన్నంతగా తలపడుతున్నాయి. ఇలా ఓ పార్టీకి చెందిన వ్యక్తి మరో పార్టీ పైన రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారం కూడా అక్కడి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పెద్ద దుమారం రేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరుతోనే టన్నెల్ ప్రమాదం జరిగిందని, 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బీఆర్ఎస్ గట్టిగా విమర్శించింది. ఈ క్రమంలో ప్రతి విమర్శల మధ్య తెలంగాణ వ్యవహారం ఇటు ఏపీపై పడింది. శ్రీశైలం జలాలు ఏపీ వాడుకుంటుందని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఘాటుగా విమర్శలు చేస్తుంది. తాజాగా కేటీఆర్ ఏపీకి కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిపోతున్నాయని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలే ఇందుకు కారణంగా చెప్పారు. ఆ ట్వీట్లో రకరకాల ఆరోపణలు చేస్తూ పరిశ్రమలు తరలిగొట్టడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది అన్నట్లుగా విమర్శలు చేశారు. ఈ విమర్శల తీరుపై ఏపీలోని కూటమి నాయకులు గట్టిగానే తిప్పికొడుతున్నారు. కేటీఆర్ వ్యవహార శైలి బాలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ రకరకాల ఆరోపణలు చేసినట్లే విడిపోయిన తర్వాత కూడా ఆకాశం వెళ్ళగక్కుతుందని, గతంలో వైకాపా, బీఆర్ఎస్ కలిసి ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టమే చేకూర్చారని కూటమి నేతల వాదనగా ఉంది. ఇందుకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలో రాకూడదని బీఆర్ఎస్, ఆ పార్టీ అధినాయకుడు గట్టి ప్రయత్నాలు చేశారు. 2019లో ఇదే తీరుగా వ్యవహరించి ఏపీలోని తెలంగాణ పెట్టుబడిదారులను తీవ్ర బెదిరింపులకు గురి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజా ఎన్నికల్లో కూడా వారి వంతు మీడియాను, రకరకాలుగా వ్యాపార వర్గాలను భయాందోళనకు గురి చేశారు. అయినా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో దుమారం రేపుతుంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ ఇటు పరిశ్రమల వర్గాల్లోనూ కాస్త ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఆయన చేసిన ట్వీట్లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు 1700 కోట్ల మేర ఏపీకి వెళ్ళిపోయాయని, ఇవన్నీ తెలంగాణకు రావాల్సినవని చెప్తున్నారు. అదేవిధంగా మరో 3300 కోట్ల పెట్టుబడులు గుజరాత్, తమిళనాడు, కేరళకు తరలి వెళ్ళినట్లు కూడా ఆయన మరో ట్వీట్ 2 రోజుల కిందట చేశారు. ఇలా ట్వీట్ల వ్యవహారం ఇటు పరిశ్రమల వర్గాల్లోనూ పార్టీల్లోనూ ఆందోళన కలిగిస్తున్న అంశం కాగా, సున్నిత అంశాన్ని ఆయన రాజకీయం చేయడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.